ఆంధ్రప్రదేశ్ గత ఏడాది కాలంగా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని, చంద్రబాబు పాలన అంతా అవినీతి స్కాములు, దోపిడీ మయంగా మారిందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తాజా రాజకీయ పరిస్థితులపై గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాల మీద నాణానికి రెండు వైపులా కూటమి ప్రభుత్వం గురించి ప్రజలకు వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తున్న మనం యుద్ధం చేస్తుంది చంద్రబాబుతోనే కాదు, చెడిపోయిన ఎల్లో మీడియాతో కూడా. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెప్పారు. కానీ కాగ్ నివేదికను పరిశీలిస్తే అభివృద్ధి కనిపించడం లేదు, సంక్షేమం ఊపే లేదు. ఈ సంవత్సరం కాలం అంతా మోసాలతో గడిపారు. ఏడాది పాలనలో పెట్టుబడులు తగ్గాయి, ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది, ఆదాయం అనేది రాష్ట్ర ఖజానాకు రావడం లేదు. రాష్ట్ర ఆదాయం అంతా బాబు గజదొంగల జేబులో వెళ్తుంది. అదే మా హయాంలో కోవిడ్ విజృంభించిన సమయంలోనూ రాష్ట్రాన్ని గొప్పగా నడిపాం. అభివృద్ధి, సంక్షేమ, ప్రజలకు మంచి పరిపాలన అందించాం. ఈ 12 నెలల కాలంలో చంద్రబాబు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. ఈ ఏడాది కేంద్రంలో 13.76% పెరుగుదల కనిపిస్తే రాష్ట్ర రెవెన్యూ 3.8% మాత్రమే. చంద్రబాబు అప్పులు సామ్రాట్. మా 5 ఏళ్ల పాలనలో 3,32,671 కోట్లు అప్పు చేస్తే బాబు 12 నెలల్లోనే 1,37,546 కోట్లు అప్పు చేశారు. మేం 5 ఏళ్లలో చేసిన అప్పు చంద్రబాబు ఏడాదిలోనే చేశారు. అప్పులు తేవడంలోనూ చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి ఓ మాఫియా రాజ్యం. సైకిక సామాన్య అంటూ ఈనాడు నా ఫోటోలో ఓ కథనం ఇచ్చింది. 2021 డిసెంబర్లో ఏపీతో సేకీ ఒప్పందం అయితే ఆపై 2 ఏళ్లకు సేకీ చైర్మన్ నియామకం జరిగింది. కానీ సేకీకి సన్మానం అంటూ ఈనాడు తప్పుడు కథనాలు ఇచ్చింది. ఈనాడు టాయిలెట్ పేపర్కు ఎక్కువ, టిష్యూ పేపర్కి తక్కువ. దున్నపోతును ఈనితే దూడను కట్టేసినట్లు ఉంది ఈనాడు తీరు. సిగ్గుపడాలి మీడియా అని చెప్పుకునేందుకు. రాష్ట్రంలో లిక్కర్, ఇసుక, మైనింగ్, సిలికా ఇలా అన్ని మాఫియాలు నడుస్తున్నాయి. మైనింగ్ నుంచి రాష్ట్రాన్ని రూపాయి రావడం లేదు. చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నారు. 4 గంటలు పీక్ అవర్స్ కోసమంటూ 24 గంటల యూనిట్కు రూపాయలు 4.60 చొప్పున ఒప్పందం చేసుకున్నారు. మా హయాంలో రూపాయలు 2.49కే విద్యుత్ కొన్నాం. విద్యుత్ కొనుగోలులో రాష్ట్రం ఖర్చు తగ్గించాం. బాబు పాలనలో విద్యుత్ కొనుగోలులోనూ పెద్ద స్కామ్ జరిగింది. చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ఖజానాకు గండి కొట్టారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో గానీ వర్షా అనే సంస్థకు భూములు ఇచ్చారు. బిడ్ లేకుండా రూపాయలు 2,000 కోట్ల విలువల భూమి అప్పనంగా ఇచ్చారు. స్కాములకు పరాకాష్ఠగా అమరావతి పేరుతో దోపిడీనే.